ఆ వశీకర తన ప్రాణాలను ఈ చుట్టుపక్కలే ఎక్కడో భద్రంగా దాచిపెట్టుంటుంది. దానిని అంతం చేసిన తర్వాత నేను మన ఊరు నుంచి అడుగు బయట పెడతాను అని శపథం చేస్తున్నాను. సత్యభామ చేతిలో నరకాసుర వధ జరిగినట్టు, దుర్గమ్మ చేతిలో మహిషాసుర వధ జరిగినట్టు ఈ అవని చేతిలో వశీకర వధ జరుగుతుంది. ఇది తథ్యం. నరకాసురుడు చనిపోయిన తరువాత దీపావళి జరుపుకున్నట్టు, మహిషాసురుడు చనిపోయిన తర్వాత విజయదశమి చేసుకున్నట్టు, వశీకర చనిపోయిన తర్వాత మన ఊరు కూడా పండగ జరుపుకుంటుంది. ఏ అవని, శక్తికి మించి, స్థాయికి మించి, బలానికి మించి మాట్లాడుతున్నావు. బలగానికి మించి మాట్లాడుతున్నావు. నీ వెనుకున్నది ఈ ఊరొక్కటే. నా వెనుకున్నది భూత ప్రేత పిశాచ సామ్రాజ్యం. నా ప్రాణాలు తీయడానికి కంకణం కట్టుకుని నా ప్రాణాలెక్కడున్నాయో తెలుసుకుంటానని ప్రగల్భాలు పలుకుతూ శబదాలు చేస్తున్నావు. నిన్నంత తేలిగ్గా వదులుతానా? నీ కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టి నువ్వే నా దారిలోకొచ్చి నా కాళ్ల మీద పడి శరణు కోరేలా చేస్తాను. మన మధ్య అంతిమ యుద్ధం మొదలైంది. నీ బలమెంతో నా బలమెంతో చూసుకుందాం. నువ్వు అల్లాడిపోయేలా కొత్త ఆయుధాన్ని నీ మీద ప్రయోగిస్తాను. సిద్ధంగా ఉండు. ఏంటి ఈరోజు చాలా సాంప్రదాయబద్ధంగా వచ్చా? ఏదైనా పూజ గాని, ఏదైనా కార్యక్రమం గాని జరిగిందా? జరిగింది. ఏంటది? ఇది జరిగింది. పెళ్ళా? ఎవరిని చేసుకున్నావు? జగన్నాథం మనవడు రవీంద్రను తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చింది. అంత తప్పనిసరి పరిస్థితి ఏమొచ్చింది? గతంలో శ్రీకర్ని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఇంటికి కోడలివైతేనే మనకు ముక్కు పుడక దక్కుతుందని అనుకున్నాం. ఇప్పుడేమైంది? ఈ ఊరితో నాకు సంబంధం లేదని అంటున్నారు. ఊరు నుంచి బయటికి పొమ్మనే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే బాంబు విషయంలో అందరికీ దొరికిపోయాను కాబట్టి. అందుకే బాగా ఆలోచించి రవీంద్రను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడిది నా అత్తగారి ఊరైంది. ఊరొదిలి పొమ్మని చెప్పే ఆ అధికారం ఎవ్వరికీ లేదు. మన పని అయిన తర్వాత ఇటువంటి బంధాలను వదులుకుని రావాల్సి వస్తుంది నువ్వు. అందులో అనుమానమేముంది? ఈ తాళి బంధం తాత్కాలికం. ఈ 3 ముళ్ళు మరో 4 రోజులు మాత్రమే. ఈలోపు ఊరి సమస్య పరిష్కారం అయ్యే విధంగా, మనం వచ్చిన పని అయ్యే విధంగా మన ప్రయత్నం మనం చేయాలి. అందుకే రేపు నేను పల్లెటూరులోకి వద్దామనుకుంటున్నాను. ఏంటి? అవును మాయా, జనాల మధ్యలోకి వద్దామనుకుంటున్నాను. పిచ్చి పట్టిందా నీకు? నువ్వు అలా వచ్చావంటే జనాలు నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ విషయం నాకు తెలీదు అనుకున్నావా? నువ్వొక పని చెయ్. నేనొస్తున్నట్టు ఊరిలో అందరికీ తెలియజేయి. నా మీద రాయి కాదు కదా, ధూళి కూడా పడకుండా నేను చూసుకుంటాను. ఏం చేస్తావు? నువ్వు ఊరి మధ్యలో సమావేశం ఏర్పాటు చేయి. ఈ ఊరికి తుది తీర్పునిస్తాను. నేనిచ్చే అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. నువ్వెళ్ళు. నువ్వు చెప్పేదేంటి, మేం వినేదేంటి? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వసీకరకి కోపం వస్తుంది. మరి ఇన్ని రోజులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మా ముందుకొచ్చింది. చావ కొడతాం, వదిలిపెట్టాం. రే కర్రలు అందుకోండి. ఇదేంటి వీళ్ళిలా రివర్స్ అయ్యారు? మాయ మంచి చేయబోతుంటే వీళ్ళందరూ ఎందుకు ఆవేశపడుతున్నారు? నిన్ను
ముందుకొచ్చే ధైర్యం ఎవరికైనా ఉంటే రండి. మంటల్లో మాడి బూడిదైపోతారు. ఎందుకు అందరూ మూర్ఖంగా ప్రవర్తించారు? బ్రతకాలని ఆశ మీకు లేదా? మనకి ఒక పరిష్కారం చూపించడానికి తనంతట తానుగా వచ్చింది కదా అని అలసైపోయిందా? ముందు తను ఏం చెప్పబోతుందో అందరం విందాం. ఇంక నీ జోలికి ఎవ్వరూ రారు. నువ్వు చెప్పు వశీకరా. మరో 3 రోజుల్లో మీ ఊరి దేవుడి చెట్టు పూర్తిగా నల్లగా మారిపోతుంది. అది నా ప్రభావమే. ఊరంతా మునిగిపోతుంది. ఊపిరాడక పిల్ల జల్ల అందరూ చనిపోతారు. మీ ఊరిలో ఎన్ని కుటుంబాలున్నాయి? 500. 500 కుటుంబాలు నా చేతుల్లో చనిపోకుండా ఉండాలంటే మీరంతా కలిసి ఒక పని చెయ్యాలి. ఏం చేయమంటావు? మీ 500 కుటుంబాలకు బదులుగా అక్షయ ఒక్కదాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించండి. మీ కుటుంబాలు మీకు మిగలాలంటే అక్షయను మీరు నా దగ్గరకు పంపించాలి.